బేతంచెర్ల మండల పరిధిలోని అంబాపురం, గుడ్పల్లె, ఆర్ బుక్కాపురం గ్రామాలలో నూతన రైతు సంఘ కమిటీలు ఏర్పాటు. రైతులు ఐక్యంగా రైతు సంఘ సమస్యలను పరిష్కరించుకొనుటకు అందరూ కలిసికట్టుగా ఉండాలని రైతు సంఘ నాయకులు తెలిపారు. గ్రామాలలో నిర్వహించిన రైతు సంఘ సమావేశాలలో రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు వి సుబ్బరాయుడు, రైతు సంఘం మండల కార్యదర్శి పి రామ్మోహన్ రైతులతో మాట్లాడారు. బేతంచెర్ల మండల పరిధిలోని గుడ్పల్లె గ్రామంలోని చెరువును ప్రభుత్వం రిజర్వాయర్ గా మార్చాలని, తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని, భవిష్యత్తులో రైతులు వేసిన పంటలు ఎండిపోకుండా కాపాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. రాజారెడ్డి గారు కూడా ప్రయత్నం చేసినారు. అంజనాదేవి ఎంఆర్ఓ ఉన్నప్పుడు ఆయన కూడా ప్రయత్నం చేసినాడు. 200 ఎకరాల భూమి ఉందని చెప్తున్నాడు. అయితే ఆయన మళ్ళీ ఎందుకో మార్చుకున్నాడు. పెద్దల మాటలు మనం తీసేయని కాదు కదా. ఏది ఏమైనా అవును, ఏది ఏమైనా షారడు కూడా ఉండాలంటే మనం పైకన్నా కూడా కిందకన్నా వాస్తవమే కదా. అందుకోసమే దానికి నీళ్ళు నింపితే అందరినీ పోతుంది. కృష్ణగిరి కృష్ణగిరి రాయింది ఒక 10-12 కిలోమీటర్ల నుంచి పాలరంగ స్వామి దగ్గరికి వచ్చి ఎత్తి పోస్తే మన గురుకుల చెరువుకు వస్తాయి. అవసరం నీళ్ళు ఉన్నాయి, కొండలు మా గురుకుల చెరువు ఉంది. 10 గ్రామాలకు బోర్లకు నీళ్ళు వస్తాయి. మనం చాలా కలెక్టర్గా వచ్చాం మన రైతంగా. ఇది మనం సాధించుకుంటే అందరూ రైతులు ఐక్యమత్యం మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. మీరు గమనిస్తే పాణ్యమండలం చూసింటే ఎట్లున్న పాణ్యమండలం అప్పుడు దొంగలు కొడుతుంది. మీకు దగ్గర కనుమ దిగడమే ఆ దొంగలు కొడుతుంది. ఆ తమలపల్లకి కనుమలు కొడుతుంది, దొంగలు కొడుతుంది. ఇప్పుడు బోరుకల్ రిజర్వాయర్ అయిన తర్వాత సస్యశ్యామలమైంది, కోనసీమ తలపిస్తుంది, వరిమాగాళ్ళు తయారైనాయి, రైతులకు కాలువలు వచ్చినాయి. మనం అంతొద్దు నీళ్లు అందరినీ నీళ్ళు ఎత్తిపోయి గురిపరచలు నింపితే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి భూగర్భ జలాలు పెడతాయి. మొదట తాగడానికి వస్తే నీళ్ళు సాగడానికి వస్తాయి. 1 ఎకరా కూడా లేదు లేదంటున్నాం. కలెక్టర్తో కొట్లాడినాం. అయ్యా బేతంచెర్ల మండలంలో కొండ ప్రాంతం, మెట్ట ప్రాంతం, మాగానే అస్సలు లేని ప్రాంతం, కొండ కోణంలో రైతులు బతికే ప్రాంతం, కొండలలో ఎటువంటి సౌకర్యాలు లేవు. కాబట్టి గూటుపల్లె చెరువును అందరి నీళ్ళతో నింపాలా. నింపితే 10 గ్రామాల్లో ఉన్నటువంటి బోర్లకు నీళ్లు సస్యశ్యామలు అవుతాయి. వర్షాలు లేకపోయినా కనీసం దాంట్లో నీళ్లు నిలబడితే భూమిలో నీళ్లు పెరుగుతాయి. మన పంటలు ఎండిపోకుండా కాపాడడానికి బాగుంటుందని చెప్పి ప్రభుత్వంతో కొట్లాడుతున్నాం. ప్రయత్నంగా మీరంతా రైతులే కాబట్టి రైతు సంఘంగా కమిటీ ఏర్పాటు చేస్తున్నాము. రైతులందరూ కలుసుకొని పోయి రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అన్నా రాని శాస్త్ర ప్రాతిపదిక ఈ రోడ్లు ఉంటాయి, వెడల్పు అవుతాయి. ఇది మీ గ్రామంలో ముందు నుంచి ఉన్న రోడ్డు అయితే కొంచెం నాగరికతకు వచ్చింది. మనకు లేనిది ఏమిటంటే నీళ్ళే. సాగునీరు లేని మండలం ఏదంటే గూటుపల్లి. అందుకోసం మన రైతుల ఐకమత్యమే రాబోయే రోజుల్లో గూటుపల్లి చెరువు రిజర్వాయర్ చేయడానికి మీ వంతు సహకారాలు అందిస్తే ప్రభుత్వంతో పోట్లాడైనా సరే సాధించుకోవడానికి మనకు బలం పెరుగుతుంది. ఇప్పుడు ఆ రాయి ఉంది, ఆ ట్రాక్టర్ నేను ఒక్కరిని దొరుకుతాను. ఆ ట్రాక్టర్ డబ్బులేని మనం అందరం కలిస్తే దొరుకుతాం. అందరూ అడిగితే క్యాక్ అవుతుంది. ఒక్కరు అడిగితే దావు కాదు. 10 మంది తిరిగితే దావు ఏర్పడుతుంది. ఒక్కడు బరువు ఎత్తాడు, 10 మంది దిగితే ఆ బరువును ఎత్తాడు. అందులో 10 మంది ఐకమత్యం అయితే మన గ్రామాల్లో చూస్తే పెద్ద మనుషులను అడగొచ్చు తప్పలేదు. ఏ ఎమ్మెల్యే రాని, ఏ మంత్రి రాని, ఏ ముఖ్యమంత్రి రాని, అయ్యా మా గ్రామంలో మాకు చుక్క నీరు, సాగునీరు లేదు. వర్షం పడితే పండుతుంది, వర్షం పడకపోతే ఎండుతుంది. కాస్తన్నా ఉపాధి పొందడానికి గూటుపల్లి చెరువు ఉంది. 200 ఎకరాల్లో దాసి చెరువు ఉంది, ముసలాయికి చెరువు ఉంది, రాజులుగా ఉంటారు చెరువులు తప్ప ఎటువంటి వనరులు లేనట్టు మనం బెదిరింపడం. కాబట్టి మనం కూడా గ్రామంలో సంఘాలుగా ఏర్పరచుకొని ప్రభుత్వం మీద కలెక్టర్లకు అర్జీ తెచ్చి తిరిగి సాధించుకోవడానికి రైతు సంఘం మీరంతా రైతు సంఘంలో ఒక కమిటీ ఉండాలనేది నేను రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నమస్కారం. మీరేం చేస్తారంటే అందరూ రాలేరు.